అసలు నరకం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా మామ? నువ్వు చూడటానికి చాలా హెల్తీగా ఉంటావు, జిమ్ముకి వెళ్తావు, అన్ని పనులు చేస్తానే ఉంటావు, బాగా తింటావు. కానీ నీ బాడీ లోపల ఒక వైరస్ రక్తాన్ని నీళ్ళలా మార్చేస్తుంది. నీకు ఆ వైరస్ ఉందని తెలిసే లోపే నీ భార్యకో, నీ భర్తకో, లేకపోతే నీకు పుట్టబోయే బిడ్డకో ఆ వైరస్ ని అంటించేస్తావు. ఆ వైరస్ నేమే హెచ్ఐవి. మొదట్లో నీకు ఏమీ తెలియదు, జస్ట్ జ్వరం వస్తుంది, తగ్గిపోతుంది, మీరు హెల్తీగానే ఉంటారు. కానీ లోపల ఆ వైరస్ అనేది మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న జలుబు వచ్చినా అసలు తగ్గదు. సడన్ గా బరువు తగ్గిపోతారు, చర్మం మీద కురుపులు, నోట్లో పుండ్లు, చివరికి అది ఎయిడ్స్ గా మారి ఒక చిన్న జ్వరం వచ్చినా మీ ప్రాణం అనేది గాల్లో కలిసిపోతుంది. ఇంకా నరకం అయిపోలేదు మామ. వన్స్ నీకు హెచ్ఐవి ఉన్న విషయం తెలిసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవ్వరూ నీ దగ్గరకు రారు. ఆఖరికి నువ్వు చనిపోయిన తర్వాత కానీ నీ శవాన్ని ముట్టుకోవటానికి ఎవ్వరూ దగ్గరకు రారు. మిమ్మల్ని ముట్టుకోవటం వల్ల పాపం కలుగుతుంది అనుకుంటారు. ఇలా ఎవరూ మీ దగ్గరికి రాకపోవడంతో ఒంటరైపోతారు. వైరస్ అనేది మిమ్మల్ని చంపక ముందే మానసికంగా మీరే చనిపోతారు. కొన్ని క్షణాల ఆనందం కోసం ఇంత పెద్ద నరకాన్ని చూడాలా? మీరే ఆలోచించి కామెంట్ చేయండి.